హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అమర్. మీరు చూస్తున్నారు అమర్ లోకల్ బైక్ రైడర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి 26వ తేదీ ఈ నెల మహాశివరాత్రి సందర్భంగా మా ఊరిలో గంగా గౌరి సమేత శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర జరుగుతుందన్నమాట. అక్కడ ఈరోజు వెళ్ళేసి వీడియో తీశాను. ఇది మెయిన్ టెంపుల్ అన్నమాట. ఇప్పుడు అంతా ఖాళీగా 2 days ముందు కాబట్టి అంతా ఖాళీగా ఉంది. ఈ టెంపుల్ అయితే చాలా పాత టెంపుల్ అనమాట. ఇక్కడైతే నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. ఇక్కడ మా క్యాస్ట్ వల్ల కార్తీక మాసంలో వనభోజనాలు కానీ అవన్నీ జరిగేటివి అనమాట. అప్పుడు అంత డెవలప్మెంట్గా ఉండేది కాదనమాట. ఇప్పుడైతే ఈ టెంపుల్ అయితే చాలా డెవలప్ అయింది. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. గుడి కూడా చాలా బాగా కట్టించారనమాట. చాలా అద్భుతంగా ఉంది ఈ టెంపుల్. ఇది వచ్చేసి మా ఊరు నుంచి ఒక 5 kilometers. మీరు ఎక్కడి నుంచి అయినా రావాలని చెప్పి అనుకుంటే కర్నూలు నుంచి అయినా డైరెక్ట్ డౌన్కి వచ్చేసి డౌన్కి హైవే మీదనే వచ్చేసిన తర్వాత డైరెక్ట్గా బ్రిడ్జ్ ఎక్కేసి బెరంజిల్లో రూట్లోకి వచ్చేసినామంటే కన్నా అక్కడ తిరునాళ్ళ జరుగుతుందన్నమాట. 26వ తేదీ నుంచి ఒక 4 days 5 days జరుగుతుంది. 28వ తేదీ వరకు మెయిన్ జరుగుతుందన్నమాట. దాని తర్వాత 2 or 3 days అయితే కినా మామూలుగా షాప్స్ అయితే ఉంటాయి. 28వ తేదీ వచ్చేసి తేరైతే గుంజుతారనమాట మా ఊర్లో. చాలా బాగా జరుగుతుంది అనమాట. ఈ మా ఊర్లో జరిగే జాతర చాలా అద్భుతంగా జరుగుతుంది అనమాట. ఈ పండుగ అయితే శివరాత్రి. ఇక్కడైతే మొత్తం అయితే అరేంజ్మెంట్ చేస్తూ ఉన్నారు. ఈ గుడి కూడా ఈ మధ్యన కొత్త కన్స్ట్రక్షన్ చేయించినట్టున్నారు. నేను వెళ్ళకైతే కానీ చాలా రోజులు అయింది. చాలా అద్భుతంగా ఉంది టెంపుల్. అప్పటికిప్పటికైతే చాలా మారింది టెంపుల్ అయితే. మీకు టెంపుల్ లోపల కూడా చూపిస్తాను, చూడండి. మెయిన్ టెంపుల్లో అనమాట. మామూలుగా తగిన శివరాత్రి రోజు మీరు వెళ్తే అసలు వెళ్ళడానికి కూడా స్థలం ఉండదు. ఇప్పుడు 2 రోజుల ముందే కాబట్టి నేను వెళ్ళి వీడియో తీసేసుకుందామని చెప్పేసి మళ్ళీ వచ్చాను అనమాట. అందుకని చెప్పేసి చాలా ఫ్రీగా ఉందన్నమాట. మీకు లోపల స్వామివారితో సహా చూపిస్తాను. ఇక్కడ వినాయకుడు ఉన్నాడు. ఒక సైడ్ వీరభద్ర స్వామి, ఒక సైడ్ వినాయకుడు ఉన్నట్టున్నాడు. నేను నా కుదిరైతే వెళ్ళామన్నమాట. ఈరోజు ఈవినింగ్. డేట్ వచ్చేసి 24 అనమాట. ఈరోజు చూద్దామని చెప్పేసి ఎలా వేస్తున్నారో ఏం లేదని అక్కడ బ్రిడ్జ్ వస్తుంది అనమాట. హైవే బ్రిడ్జ్, అది కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. అప్పుడైతే వెళ్తే నా గుడిలో ఎవరు లేరు అనమాట, పూజారి ఎవరు లేరు. అందుకే చాలా హ్యాపీగా దేవుని దర్శనం చేసేసుకొని మీకు కూడా చూపిద్దామన్న ఉద్దేశంతోనే వీడియో తీశానమాట. టెంపుల్ అయితే చాలా పురాతన టెంపుల్ అనమాట. ఇది శివరాత్రి రోజు అయితే మొత్తం ఇక్కడ జాగరణ చేస్తారు ఈ టెంపుల్ ప్రాంగణంలోనే. ఈ టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ చూడండి, నంది నా కుదిరైతే ముక్కుతూ ఉందనమాట. నందిని స్వామి ఇక్కడ ఉన్నాడని చెప్పేసి, లేదమ్మా ఇక్కడ కూడా ఉన్నాడు చూడు అని చెప్పేసి నేను ఇదనమాట లోపల టెంపుల్లో విగ్రహం, శివలింగం అనమాట. ఇది చాలా బాగా జరుగుతుంది మా ఊర్లో తిరిగి శివరాత్రి. మీరు ఎవరైనా చూడాలని చెప్పి అనుకుంటే తప్పకుండా వచ్చేసి చూసి వెళ్ళిపోండి. మార్నింగ్ నుంచి మీకు నైట్ వరకు జరుగుతూనే ఉంటుంది. 3 days వరకు చాలా అద్భుతంగా జరుగుతుంది అనమాట శివరాత్రి మా ఊర్లో. బాగా హరికథ చెప్తారు. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇది మొత్తం గుడి చుట్టుపక్కల అనమాట. పైన మొత్తం గుడి ఎలా ఉంది ఏం లేదని చెప్పి మీకు చూపిస్తాను. గుడి ముందర అయితే డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. జనాలు వచ్చేటప్పుడు కానీ కూర్చోడానికి కానీ ఎండకు కానీ ఇబ్బంది పడకుండా పైన మొత్తం షేమియానా అంతా మొత్తం వేస్తారు. ఇవన్నీ శక్తిపీఠాలు అనమాట. ఎక్కడెక్కడ శక్తిపీఠాలు ఉన్నాయని చెప్పేసి అన్ని గోడ మీద శిలాపలకాలతో వేశారనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్ అయితే. ఒకసారి కంపల్సరీ వచ్చేసేది మీరైతే చూడండి. డౌన్లో అనమాట. కర్నూలు నుంచి 50 kilometers, నంద్యాల నుంచి అయితే 70 kilometers ఉంటుంది. బెరంజల నుంచి అయితే ఒక 30 kilometers ఉంటుంది అనమాట మా ఊరు. చాలా అద్భుతంగా జరుగుతుంది శివరాత్రి అయితే. ఇక్కడ చూడండి, శివుని విగ్రహం కూడా ఉంది. ఇది మెయిన్ గోపురం అనమాట. ఒకప్పుడు అయితే గోపురం ఉండేది కాదు. ఇంకా దాని దేవాలయాలు కూడా బాగా డెవలప్ అవుతూ ఉన్నాయి. అందుకని చెప్పేసి ఈ గోపురం కూడా చాలా బాగా కట్టించారు. ఇక్కడ ఇంకా డెకరేషన్ అయితే వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, శివుడు ఉన్నాడు అనమాట. ఎంత బాగున్నాడో. ఇంకా డెకరేషన్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మొత్తం చుట్టుపక్కల టెంపుల్లో ఎంత పెద్దగా ఉంటుందంటే చాలామంది ఇక్కడ శివరాత్రి జాగరణ చేస్తారు కాబట్టి మొత్తం అరేంజ్మెంట్స్ అంతా చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్టే చేస్తున్నారు. దీనిపైన హరికథ చెప్తారనుకుంటున్నాను. నేనైతే ఎప్పుడు జాగరణ అయితే చేయలేదు. మామూలుగా అయితే మేము ఈవినింగ్ వచ్చేసి 1 hour ఒక 2 hours ఉండేసి 6కి వచ్చేసి 8 కల్లా వెళ్ళిపోతాం దేవుని దర్శనం చేసేసుకొని. అందుకని చెప్పేసి ఇంకా నైట్ హరికథ చెప్తారనేది నేనైతే అనుకుంటా ఉన్నాను. హరికథ కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ ఏమైనా పెడతారేమో అని చెప్పి. చూడండి టెంపుల్ అయితే ఎంత పెద్దగా ఉందో. కూర్చోడానికి కూడా
మీరు ఎవరైనా జాగరణ చేయాలని చెప్పి అనుకుంటే కంపల్సరీ ఎక్కడికి రండి. లేదంటే కానీ యాగంటి కానీ మహానందికి కానీ వెళ్ళే వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు. ఇది మామూలుగా అయితే కోనేరు అనమాట, గుడి ఎదురుగా. ఇంకా వాటర్ అయితే వేయలేదు. మామూలుగా అయితే ఇది మొత్తం క్లీన్ చేసి వాటర్ వేసి ఆ రోజు అయితే దీపాలు వదులుతారనమాట దీంట్లోకి. ఇది మొత్తం క్లీన్ చేయలేదు, ఇంకా ఈరోజు క్లీన్ చేస్తూ ఉన్నారనమాట. చూడండి, జాయింట్ వీల్స్ అన్నీ వచ్చేసాయి మా ఊరి జాతరకి. చాలా అద్భుతంగా జరుగుతుంది. మీరు కూడా తప్పకుండా వచ్చి మా ఊరి జాతరని జయప్రదం చేయండి. చాలామంది వస్తారు, అసలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి జనాలు చాలా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. చాలా బాగా జరుగుతుంది. నా చిన్నప్పటి నుంచి జరుగుతూనే ఉందన్నమాట. ఈ పండగ అంటే శివరాత్రి అంటే మా ఊరు స్పెషల్ అనమాట, జాతర జరుగుతుంది ఇక్కడే అనమాట. మా హౌస్ ముందు నుంచి కూడా వెళ్తూ ఉంటారు అనమాట. ఎంతమంది జనాలు వెళ్తుంటారంటే ఎండను కూడా లెక్క చేయరనమాట. అంత బాగా వెళ్తూ ఉంటారు జనాలు, పిల్లలతో ఫ్యామిలీస్తో ఎక్కడెక్కడి నుంచి వచ్చేసి పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు కూడా కొంతమంది అక్కడే కూర్చొని అక్కడే తినేసి బాగా ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారు. జాయింట్ వీల్స్ కానీ డాన్సింగ్ డాల్స్ కానీ చాలా వచ్చాయి అసలు. ఇది వచ్చేసి విగ్రహం తేరు అనమాట. ఇది 28వ తేదీగా 26వ తేదీ పండగ అయిపోయిన తర్వాత ఒక 2 days తర్వాత తేరే తెగుతారు. 28వ తేదీ ఆ రోజు ఇంకా జనాలు చాలామంది ఉంటారనమాట. చాలా ఇవి చూడండి, జాయింట్ వీల్స్ 2 వేసారనమాట. ఇంకా రెడీ అయితే చేస్తూ ఉన్నారు. నేను ఒకసారి మీకు వీడియో తీద్దామనే ఉద్దేశంతో వచ్చాను. ఒకవేళ కుదిరితే 26వ తేదీ వెళ్ళిన తర్వాత కూడా మొత్తం లైటింగ్తో సహా ఈవినింగ్ ఎలా ఉంటుంది, జనాలు ఎంతమంది ఉంటారనేది ఖచ్చితంగా మీకు చూపిస్తాను. చూడండి, ఒకవేళ మీరు రావాలనుకుంటే తప్పకుండా వచ్చేసి ఒకసారి వచ్చి చూసి వెళ్ళిపోండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ జరిగినా కూడా పండగ అయితే శివరాత్రి అంటే చాలా అద్భుతంగా జరుగుతుంది. మా ఊళ్ళో కూడా స్పెషల్ అనమాట. అన్ని పండుగల కంటే ఈ పండగ చాలా బాగా జరుగుతుంది. ఇది కానీ మొహరం కానీ చాలా అద్భుతంగా జరుగుతుంది అనమాట. మా ఊర్లో మొహరం కూడా చాలా బాగా చేస్తారు. అది కూడా మా ఇంటి దగ్గరలోనే ఉందన్నమాట. ఒకవేళ వీలుంటే మొహరం వచ్చినప్పుడు కూడా నేను మీకు వీడియో తీసి ఖచ్చితంగా చూపిస్తాను. శివరాత్రి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.